Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. బంగారం ప్రియులకు ఇదొక బిగ్ షాక్. ఒకసారిగా మళ్ళీ బంగారం హై జంప్ అయింది. వారం రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ఇవాళ ఏకంగా 2000కు పైగా పెరిగింది. ఇక పెరిగిన బంగారం ధరలు ఒకసారిగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం తులం బంగారం ధర 1,51,310గా ఉంది. ఇది ఇంకా ఇప్పుడు ఈ వార్త ప్రజెంట్ చేసే సమయానికి ఇంకా ఎక్కువగానే చూపిస్తోంది. నిన్న తులం బంగారం ధర 1,49,180 రూపాయలుగా ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. 5,000 పెరిగింది కిలో వెండి ధర. దీంతో ప్రస్తుతం 2,70,70,000కు చేరింది వెండి కిలో. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి పరుగులు పెడుతుంది. $100 మేర ఔన్సు బంగారం రేటు దూసుకెళ్తుంది. ఒక్కసారిగా ప్రస్తుతం MCX మార్కెట్లో లైవ్ ఎలా కొనసాగుతుందో బంగారం ధరలకు సంబంధించినటువంటి ఒకసారి చెక్ చేసి నేను మీకు చెప్తాను. పూర్తిగా బంగారం ధరలు ప్రస్తుతం గోల్డ్ ఇప్పుడున్నటువంటి మార్కెట్ ధర 1,52,528గా ప్రస్తుతం కొనసాగబడుతుంది. ఇక సిల్వర్ ప్రస్తుతం 2,70,000కు చేరువలో ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారం ధరలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ధరలకు ఇప్పుడు ఏకంగా చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రస్తుతం మార్కెట్లో కొంత హై కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. బుధవారం బంగారం ధరలు పెరిగాయి. బలహీనపడిన అమెరికన్ డాలర్ అలాగే తగ్గిన ముడి చమురు ధరలు ఈ పెరుగుదలకు మద్దతు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా దేశీయ అలాగే ప్రపంచ మార్కెట్లో వెండి బంగారం కంటే ముందుకు దూసుకెళ్తోంది. మధ్యాహ్నం సుమారు 2:45 మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCXలో జూన్ 5 డెలివరీకి సంబంధించి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1,52,449 వద్ద ట్రేడ్ అయింది. ఇది అంతకుముందు ముగింపు ధర అయిన 1,49,753 నుంచి 2,696 రూపాయలు అంటే లేదా 1.8% ప్రస్తుతం పెరుగుదలను చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో గోల్డ్ రేట్లు అమాంతం ఒక్కసారిగా 2,600 రూపాయలకు పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం MCX మార్కెట్ ధరలు ఒకసారి నేను మీకు లైవ్లో చూపిస్తాను. 1,52,528. ఇది 3 గంటల ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఇది ప్రస్తుతం ఈ రేటు అంటే దాదాపుగా సుమారు +1.85%, దాదాపు 1.85% పెరిగింది. అంటే దాదాపుగా 2,700కు పైగా ఇవాళ బంగారం మనకు పెరిగినట్టుగా అర్థమవుతుంది. ఇక సెషన్ సమయంలో బంగారం ఇంట్రాడే గరిష్ట స్థాయికి అంటే 1,52,885 తాకింది. కనిష్ట స్థాయి సుమారు 1,50,653గా నమోదైంది. అంటే మునుపటి ముగింపుతో పోలిస్తే ఈ కనిష్ట స్థాయి కూడా సుమారు 1,800 అంటే దాదాపు 1.25% ఎక్కువ. నిన్న 1,49,000 దగ్గర ముగిసింది. సో ఇవాళ దాంతో పోలిస్తే ఇవాళ కనిష్ట స్థాయి కూడా నిన్న 1,49,753 ఉండే. ఇవాళ కనిష్ట స్థాయి కూడా దానికంటే దాదాపుగా 1.25% ఎక్కువ అంటే దాదాపుగా 1,900. సో ఇప్పుడున్న ఇప్పుడు ఈ వార్త చెప్పే సమయానికంటే సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు కనీసం 2,700 పెరిగింది MCX మార్కెట్లో. సో ఇక్కడ అసలు ఏంటి మరి దీంట్లో పెద్ద విషయం ఏముంది, పెరుగుతుంది తగ్గుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గత వారం రోజులుగా బంగారం అనేది కాస్త తక్కువగానే ఉంది. మరి ఇవాళ సడన్గా ఇదొక హై జంపే అనుకోవాలి. ఎందుకంటే 1,500, 800 ఇది పెద్దగా మనం లెక్కలకు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు 2,500 పైగా పెరిగిందంటే ఇది కొంచెం చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లలో మంగళవారం ఈ బంగారం వెండి లాభాలతో ముగిసినాయి. ఇక్కడ గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ అంటారు, ఇది జూన్ కాంట్రాక్ట్ ఇది. సో 0.78% పెరిగింది. ప్రతి ఔన్సుకు దాదాపు $4,568.5 వద్ద స్థిరపడింది. సో ఇక్కడ సిల్వర్ జూలై ఫ్యూచర్స్ దాదాపు 8% లాభపడి
ప్రతి ట్రాయ్ ఔన్స్కు దాదాపు $73.5 దగ్గర ముగిసింది. సో దేశీయ మార్కెట్ కూడా ఇదే ధోరణి కనబర్చాయి. గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ దాదాపు 0.28% పెరిగినాయి. 10 గ్రాములకు 1,49,753 దగ్గర స్థిరపడింది. సో సిల్వర్ జూలై ఫ్యూచర్స్ అంటారు. సో అది 0.17% పెరిగి కిలోకు దాదాపు 2,44,316 వద్ద ముగిసింది. సో ఇక్కడ ఈ వారం ప్రారంభంలో వచ్చిన ఈ భారీ పతనం తర్వాత ధరలు తిరిగి పుంజుకున్నాయి. సో డాలర్ సూచి ముడి చమురు ధరల్లో లాభాల స్వీకరణ జరుగుతుండడంతో ధరలు కోలుకున్నాయి. ఇక్కడ అసలు విషయం అదే. ఇక్కడ డాలర్ అలాగే ముడి చమురు ఎవరైతే పెట్టారో ఈ క్రూడ్ ఆయిల్ మీద అలాగే డాలర్ మీద పెట్టుబడిన పెట్టులు ఇప్పుడు దాన్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. అంటే దాని నుంచి బయటకు వస్తున్నారు, లాభాల స్వీకరణ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా సిల్వర్ గోల్డ్ ఈ రెండు కూడా మళ్ళీ బయింగ్ పెరుగుతుంది, అమ్మకాలు పెరుగుతాయి. సో అదే జరుగుతుంది ఇక్కడ. పెద్ద లాజిక్ ఏం లేదు మార్కెట్లో, అంతగా అర్థం కాకపోవడానికి కూడా ఏం లేదు. డాలర్ చమురు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఇవి తగ్గుతాయి, మెటల్స్ బంగారం కానీ సిల్వర్ కానీ. అక్కడ డాలర్ నుంచి లేదా చమురు నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాయో ఆ లాభాలు తీసుకొని ప్రాఫిట్ తీసుకొని బయటకు వస్తారో, అంటే అమ్మకాలు అక్కడ ఎక్కువైనప్పుడు అక్కడి నుంచి అందరూ అమ్మి బయటకు వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే సిల్వర్ గోల్డ్ ఈ రెండింటి మీద మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు. సో ఇక్కడ ఇది పెరుగుతుంటాయి, ఇది కొనుగోలు పెరుగుతుంటాయి. సో అంతే ఇది జరుగుతున్న పరిస్థితి. సో దీన్ని బట్టి ఒకదాని మీద ఒకటి ఇక్కడ డిపెండ్ అయి ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ముడి చమురు ధరల్లో లాభాల స్వీకరణ జరుగుతుంది. అదే ఇందాక నేను చెప్పినట్టుగా. అలాగే ఈ అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు కొంత తగ్గాయి, అంటే గతంతో పోలిస్తే చాలా తగ్గాయి. సో ఆ రకంగా బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ఈరోజు ధోరణి అయితే కొంత అస్థిరంగానే ఉంది. ఎందుకంటే ఇరాన్తో ఒప్పందం దిశగా పురోగతి సాధిస్తున్నట్టుగా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ముడి చమురులో భారీ లాభాల స్వీకరణకు దారితీసినట్టుగా చెప్తున్నారు. చాలా మంచి పురోగతి ఉందంటూ ట్రంప్ మాట్లాడాడు. అంతా ట్రంప్ మయం అయిపోయింది. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఒక్క మాట, ఒక స్టేట్మెంట్ అలా ఇచ్చాడంటే ఈ మార్కెట్లన్నీ కూడా ఉల్టా పల్టా అవుతున్నాయి. ఇది పరిస్థితి. సో ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ముడి చమురు నుంచి అందరూ లాభాల స్వీకరణకు వస్తున్నారు, ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు కాబట్టి అదంతా అమ్ముకొని బయటకు వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ మెటల్స్ మీద పడ్డారు. సో అది పరిస్థితి. దీనివల్ల డాలర్ సూచి అమెరికా బాండ్ల రాబడులు పడిపోయి విలువైన లోహాల ధరలకు మద్దతు వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం అంచనా ఏంటంటే ఈ రెండు లోహాల ధరలను చాలా అన్సర్టనిటీ కనిపిస్తుంది, అస్థిరత ఉంది. ఎందుకంటే ఈ వారం ముగింపు నాటికి వెండి దాదాపు $68 వద్ద ఔన్సు, బంగారం ఏమో దాదాపు $4,400 వద్ద ప్రతి ఔన్స్కు ఆ మద్దతు ఉండే. బట్ ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు అవుతుంది. దీంతో ప్రస్తుతం ఏం చెప్పలేని పరిస్థితి. సో ఇవాళకి అంటే మనకి ఇక్కడ అమెరికా ఇరాన్ ఒప్పందంపై స్పష్టత వచ్చే వరకు కూడా బంగారం వెండి ధరలు పెరిగిన ప్రతిసారి లాభాలు స్వీకరించాలి. అంటే ఎవరైతే ఉంటారో ఇన్వెస్టర్లు వాళ్ళంతా లాభాలను స్వీకరించాల్సిన అవసరం ఉందంటూ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మళ్ళీ అప్పుడు కొంచెం ధరలు తగ్గొచ్చు. సో ఏదేమైనా ప్రస్తుతం బంగారం ధర పెరిగింది, నిన్నటి ముగింపు కంటే పెరిగింది. అలాగే వెండి ధర కూడా నిన్నటి ముగింపు కంటే ధర పెరిగింది. సో ఆ రకంగా ఇవాళ బంగారం దాదాపుగా 2,700కు పెరిగినట్టే మనకు అర్థమవుతుంది. ఇక వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. దాదాపు కిలోకు 6,000 పెరిగి ఇక్కడ కొంత దూసుకెళ్తున్న పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పటికే అంటే కొంత ఈ ఏడాదికి ఇప్పటికే నమోదైన బలమైన లాభాలకు ఈ తాజా పెరుగుదల కొంత తోడవుతుంది. సో మనకు ఇక్కడ ఏంటంటే డిసెంబర్ 31, 2025లో 10 గ్రాముల బంగారం ధర 1,30,000 ఉన్నప్పుడు ముడి బంగారం ధరలు దాదాపు 18,000 పెరిగినాయి. అక్కడ అదే కాలంలో వెండి ధర కూడా కిలోకు సుమారు 16,000 పెరిగి భారీగా పుంజుకుంది. సో ఆ రకంగా ఈ సంవత్సరం ప్రారంభంలో రికార్డు స్థాయి గరిష్టాలు అయితే నమోదయ్యాయి. ఆ రకంగా అప్పుడు జనవరి 29న బంగారం ధర 1,76,000 వద్ద గరిష్ట స్థాయిని, అలాగే వెండి 3,86,000 రికార్డు స్థాయికి చేరుకొని ఉండే. సో ఆ రకంగా తర్వాత ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న ఈ అనిశ్చితి, తర్వాత సురక్షిత ఆస్తులకు స్థిరమైన డిమాండ్ వంటివి విలువైన లోహాల ధరల పెరుగుదలకైతే అప్పుడు దోహదపడ్డాయి. కానీ తర్వాత రకరకాల మార్పులు చేర్పులు, జియోపొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇప్పుడు బంగారం ధరలపై రకరకాల ప్రభావం చూపుతున్నాయి. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ఎకానమీ అంతా కూడా అమెరికా చేసే స్టేట్మెంట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీంట్లో పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సింది ఏం లేదు. నిన్న మొన్నటి వరకు కొంచెం తక్కువ ఉన్న బంగారం ఇప్పుడు అంటే మళ్ళీ ఆల్రెడీ పెళ్ళిళ్ళు ఉన్నాయి.
సో మళ్ళీ ఇదే టైంలో ఒక 2,500 దాకా పెరిగింది, 2,500 పైన. మరి ఇవాళ మార్కెట్ ముగిసేసరికి ఇప్పుడు 3:30 అవుతుంది కదా. సో సో ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఇవాళ సాయంత్రానికి ఎలా ఉంటుందో చెప్పలేం. మార్కెట్ మళ్ళీ తగ్గొచ్చు కొంత, లేదా ఇప్పుడైతే 1.85%. ఇదంతా కూడా ట్రేడింగ్లో చూపిస్తుంది మనకు, ఫిజికల్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ట్రేడింగ్లో మనకు 1.85% పెరిగినట్టుగా చూపిస్తుంది. బహుశా ఇది అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. భారీ పెరుగుదల అని చెప్పలేము, అలాగని భారీ తక్కువ అని చెప్పలేము. 2,500 దాటితే అఫ్కోర్స్ ఇది భారీ కొంచెం పెరుగుదలగానే నమోదు చేయొచ్చు మనం, ఇంకా అంతకుమించి ఇది ఎక్కువే. సో ఆ రకంగా అవసరాన్ని బట్టి తీసుకోండి. అలాగే ఇక్కడ నిన్న మొన్నటి వరకు తక్కువ ఉంది కాబట్టి అదే మొదటి నుంచి ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు, ఒక్కసారి పెద్ద మొత్తంలో తీసుకోకుండా అవసరాన్ని బట్టి తీసుకోండి, దాన్ని బట్టి మీరు ప్లానింగ్ చేసుకొని చెప్తున్నారు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అనేది, కొనుగోళ్ళు అమ్మకాలు అనేది మీ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవంతా మేము కేవలం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ట్రెండు, ఆయా న్యూస్ వార్తా సంస్థల నుంచి లేదా ఆయా మార్కెట్ సంస్థల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని మేము మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో కొనడం, అమ్మడం, పెట్టుబడులు పెట్టడం కేవలం మీ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. దానికి ఇతరత్ర వార్తా సంస్థలు చెప్పే అంశాలతో ఎలాంటి సంబంధం ఉండదు. సో అది కేవలం మీ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.